సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొబైల్ గురించి మాట్లాడుకుంటే అంటే అసలు మొబైల్ లేని వాళ్ళే ఎవ్వరు లేరు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో ఇది లేకుండా అసలు ఎవరి చేతిలో అయినా ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఇది లేకుండా ఈరోజు పని కూడా అవ్వదు. అంటే ఒక్క క్షణం ఇది కనబడకపోతే ఎంత టెన్షన్ పడిపోతారో అందరికీ తెలిసిన విషయమే. అయితే మొబైల్ వినియోగదారులందరికీ కూడా కేంద్రం మరి ఒక హెచ్చరిక చేస్తుంది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. మొబైల్ ఎవరు నిజంగా ఇవాళ మొబైల్ అనేది జీవితంలో అతి విడదీయరానటువంటి జీవితంలో ఒక భాగం, అంటే ఒక శరీరంలో ఒక భాగంలాగా తయారైపోయింది. కొంతమంది జోకులు వేస్తుంటారు, పెళ్ళాలు లేకపోయినా మొగుడు లేకపోయినా బతకొచ్చు, కానీ మొబైల్ లేకపోతే బతకలేవనేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవం కూడా అనిపిస్తుంది. మొగుడు కనపడకపోతే 1 గంటలో 2 గంటలు 3 గంటల తర్వాత వెతుక్కుంటారు, కానీ ఫోన్ కనపడకపోతే నిమిషాల లోపల వెతుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏం మెయిల్, నాకేం వస్తుందో, మెసేజ్ ఏమొస్తుందో, లేకపోతే ఏదో కోల్పోతున్నట్టుగా భావన వచ్చేట్టు పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమనే మొబైల్ వినియోగం ఎంత పెరిగిందంటే చివరికి చదువు రాని వాళ్ళు, అతి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా, కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా, ఈవెన్ అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా ఉండే పరిస్థితి ఏర్పడింది. సిచ్యువేషన్, ఎరా మీకెంత ఇవాళ ఎంత పోగైంది, నీకు ఎంత డబ్బు వచ్చింది, కానీ వీడు అది ఇంకా ఈ సెంటర్లో బాగా వస్తుంది, అక్కడ రాని చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడాయి దీంట్లో. అంటే అతి సామాన్యుడి దగ్గర నుంచి అతి ధనవంతుడి దాకా, మరి కింది స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి అక్కడ ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమయ్యేటువంటి సాధనంగా మొబైల్ అనేది ఉంది. ఈ మొబైల్లో ఒక నెంబర్ని, ఇంటర్నేషనల్ నెంబర్ని ఒకదాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఒక నెంబర్ పెట్టడం, IMEI అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అనేది దీంట్లో పెట్టారు. ఈ నెంబర్ చాలా ముఖ్యమైనది. 15 అంకెలు ఉంటుంది ఈ నెంబర్. ఈ 15 అంకెలు ఉండేటువంటి సంఖ్యను ఎందుకు పెడతారంటే, ఈ నెంబర్ ఎందుకు పెడతారంటే, ఒకటి, మన ఫోన్ ఒకవేళ ఎక్కడైనా మనం మిస్ చేసుకున్నట్టయితే, ఏ ఊళ్ళో పారేసుకున్నా, ఏ దేశంలో పారేసుకున్నా, నీ ఫోన్ ఎక్కడుందో వెంటనే తెలుసుకోగలిగే శక్తి ఈ నెంబర్కి ఉంటుంది. IMEI నెంబర్కి. ఈ నెంబర్ అంత పవర్ఫుల్ నెంబర్. అంటే ప్రపంచానికి అంతా ఒకటే నెంబర్ ఉంటుంది. అంటే ఇండియాలో ఒక నెంబరు, వేరే కంట్రీలో ఇంకో నెంబర్ ఉండదు. ఇది ఇంటర్నేషనల్ నెంబర్. అంటే దీనికి ఒక వ్యవస్థ తయారు చేయబడింది. ప్రతి ఫోన్కు ఒక నెంబర్ ఇస్తారు, అది యూనిక్ నెంబర్. ఆ నెంబర్ ఇంకో ఫోన్కి ఇవ్వరు. అలా పెట్టుకున్నటువంటి ఈ నెంబర్ ఉండటం వల్ల ఫోన్ కదలికలు తెలుస్తాయి. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఆ ఫోన్ ఎక్కడుందో, ఎగ్జిస్టెన్స్ ఎక్కడుందో, ఎక్కడ చూపిస్తుందో దాని కదలికలు, మూమెంట్ తెలుసుకోవడానికి అవకాశం టెక్నాలజీ ఇచ్చింది మనకు. కాబట్టి ఫోన్ మిస్ అయినట్టయితే తెలుసుకోవడానికి ఉండే అవకాశం నెంబర్ 1. ఆ ఫోన్ రిజిస్టర్ చేసేటప్పుడు ఎవరి పేరు మీద రిజిస్టర్ అవుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే ఆ నెంబరు ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా తప్పు చేసినా, నేరాలు చేసినా, పోలీసులకు అందకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినా, హత్యలు చేసినా, మరభంగాలు చేసినా, మరొకటి చేసినా, ఈ ఫోన్ వాళ్ళని పట్టించే అవకాశం ఉంది. దీని ద్వారా సులభంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షలు, పెనాల్టీలు వేసేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఒకవైపున తను ప్రొటెక్ట్ తన ఫోన్ను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాస్ట్లీ ఫోన్స్ ఉన్నాయి. 1,00,000, 1,50,000, 2 లక్షలు ఇవాళ చాలా పెరిగిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఐఫోన్లలో ఎన్ని రకాల వెరైటీస్ రావాలి, అన్ని రకాల వెరైటీస్ వస్తున్నాయి. ఈ లక్షల కొద్ది వెరైటీ ఫోన్లకు సంబంధించిన డబ్బు పెళ్లించడం ఒకటైతే, డేటా, ఫోన్లలో ఉండే డేటా చాలా గొప్ప డేటా. ఆ డేటా పోగొట్టుకున్నట్టయితే చాలా అవకాశాలు పోయే అవకాశాలు ఉన్నాయి, చాలా స్మృతులు పోగొట్టుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి తమ మధుర స్మృతుల్ని, తమ అవకాశాలని, తన అవసరాలను అన్నింటి కూడా దాంట్లో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఫోన్లు తమకు దూరం అయిపోతే, పోగొట్టుకున్నట్టయితే కస్టమర్ చాలా బాధపడతాడు, చాలా భయపడతాడు. ఆ భయాల్ని, బాధల్ని దూరం చేయడానికి నీ ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నా నీకు భద్రంగా, నీకు చేతికి అందడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ నెంబర్ని దాంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ నెంబర్ని కొంతమంది ట్యాంపర్ చేసి మార్చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ రేపు ఒకవైపున కన్స్ట్రక్షన్ ఎంతవైపు పెరుగుతుందో డిస్ట్రక్షన్ కూడా అంతే పెరుగుతుంది. సమాజం లోపల సమాజ హితం కోసం ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంటుందో, సమాజ వినాశనానికి కావాల్సిన టెక్నాలజీ కూడా అంత డెవలప్ అవుతుంది. ఉదాహరణ చెప్తుంటారు, అమెరికాలో దొంగల్ని పట్టగలిగేటువంటి అతి గొప్ప మేధాశక్తి, అంత అవకాశాలు ఏ దేశానికి లేనంతగా టెక్నాలజీ డెవలప్ చేశారు అమెరికా వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశంలో జరగని దొంగతనాలు అమెరికాలో జరుగుతాయి. అంటే ఒకవైపున ఈ టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకోవైపున ఆ టెక్నాలజీ కూడా పెరుగుతుంది. దాన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ జరిగేది ఏమిటంటే, ఆ ఇంటర్నేషనల్ నెంబర్ని ట్యాంపర్ చేసి, నెంబర్ని తొలగించి తమ ఇష్టం వచ్చిన నెంబర్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా పెట్టుకోవడం వల్ల
వాళ్ళు సేఫ్గా ఉండే అవకాశం ఉంటే ఉండవచ్చు. కానీ ఒక్కొక్కసారి వీళ్ళకి హాని చేసేటువంటి వాళ్ళు దొంగలు వచ్చారు, వీళ్ళ మీద పడ్డారు, లేదా మర్డర్ చేశారు, మానభంగాలు చేశారు, ఫోన్లు ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఫోన్ ఎత్తుకుపోవడం వల్ల వాడిని దొరికించుకోవడానికి ఇది ఒక అవకాశం ఏర్పడుతుంది. అలాంటి వాడిని పట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే ట్యాంపరింగ్ చేస్తే శిక్షలు ఏంటి సార్? శిక్షలు ఉన్నాయి? ట్యాంపరింగ్ చేసినట్టయితే పడేటువంటి శిక్షలు చూసుకుంటే 3 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. 50 లక్షల రూపాయలు పెనాల్టీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. జరిమానా. ఇదే మరీ దీన్ని 2 సార్లు 3 సార్లు చేస్తే కూడా ఇంకా దానికంటే మించినటువంటి శిక్షలు కూడా పడేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి దీనికి. కాబట్టి ఒకటి, మనం జెన్యూన్ అయినప్పుడు మన ఫోన్ నెంబర్ మనం ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ట్యాంపరింగ్ చేస్తున్నామంటే తప్పనిసరిగా మనలో జెన్యూనిటీ లేదనే విషయం అర్థం చేసుకుని. ఇంకోటి, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు చాలామంది. ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుక్కునే వాళ్ళు అసలు ఇంటర్నేషనల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అది చెక్ చేసుకోకపోతే సపోజ్ ఎవడైనా ఈ నెంబర్ మనకు మార్చేసి మనకి ఇచ్చాడు, మన నెంబర్ ఇంకెవడైనా పెట్టుకున్నాడు అనుకోండి, దానివల్ల రేపు పొద్దున అనేక రకమైన సమస్యలు మనకు పడతాయి. వాడు దొంగతనం చేస్తే, వాడు మర్డర్ చేస్తే మన మీద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మన మీద రాకుండా ఉండాలి అంటే మనం చక్కగా మన మొబైల్ని మనం నడుపుకుంటూ, మన డేటాను మనం కాపాడుకుంటూ, మన ఫోన్ పోగొట్టుకుంటే ఎక్కడ పోగొట్టుకున్నా తిరిగి మన భద్రంగా మన చేతికి రావడానికి అవకాశం ఉండేట్టుగా 24 అవర్స్లో రికవర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 3 డేస్లో రికవర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు మనం రోజు కొన్ని వందలు జరుగుతున్నాయి. పోగొట్టుకున్న ఫోన్లన్నీ కూడా దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి మంచి అవకాశాన్ని మనం పోగొట్టుకొని, ఎందుకంటే చాలామంది ఫోన్లు మిస్ చేసుకోవడం చాలా సామాన్యమైన విషయం. ఒకసారి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మిస్ చేసుకుంటూ ఉంటాం, ఒకసారి మాట్లాడుతూ మిస్ చేసుకుంటాం, ఒకసారి వాళ్ళతో వీడితో మాట్లాడుతుంటాం, జారి పడిపోతుంటాం, ఎక్కడో జరుగుతుంటుంది. ఇలాంటి సహజంగా జరుగుతుంటాయి. కాబట్టి మన ఫోను మనకు భద్రంగా చిక్కాలి, ఎక్కడ వెళ్ళినా తిరిగి మనం తెచ్చుకోవాలనుకున్నా, లేకపోతే మన డేటాను మనం కాపాడుకోవాలనుకున్నా, తర్వాత మన ఫోన్ ఇంకెవరికైనా దొరికి దాంట్లో ట్యాంపరింగ్ జరిగినట్టయితే ఆ నెంబర్ ఇంకెవరికైనా వెళ్ళిపోతే, అలాంటప్పుడు మనకు రేపు పొద్దున వాడు చేసే దొంగతనాలు, దోపిడులు, మర్డర్లు, మానభంగాల్లో మనల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలన్నా ట్యాంపరింగ్ జరగకుండా భద్రంగా మన ఫోన్ మనం కాపాడుకుంటూ, మన నెంబర్ని మనం ఇంటర్నేషనల్ నెంబర్ కాపాడుకుంటూ, మనం ట్యాంపరింగ్ చేసిందో లేదో కూడా అప్పుడప్పుడు మధ్య చెక్ చేసుకునే అవకాశాలు మనకు ఉంటాయి. అవి కూడా చెక్ చేసుకుంటూ, కొత్తగా ఎప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా అసలు దాంట్లో ఇంటర్నేషనల్ నెంబర్ భద్రంగా ఉందా లేదా, ఇంకా మార్పులు చేర్పులు వచ్చాయని చెక్ చేసుకుంటూ, ఈ జాగ్రత్తలన్నీ మనం వహించకపోతే మనల్ని మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది, మనం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. శిక్షలు, పెనాల్టీలకు కూడా మనకు లోనవుతాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ట్యాంపరింగ్ నెంబర్ అయితే మనకే పడతాయి పెనాల్టీ శిక్షలు. ఎవరు చేశాడు వాడికి పడదు. నేను ఆయన దగ్గర కొనుక్కున్నానంటే అట్లాంటి నడవు. నీ దగ్గర ప్రజెంట్గా ఉన్న ఫోన్లో ట్యాంపర్ అయ్యింది కాబట్టి నీకు 3 ఏళ్ళు జైలు శిక్ష, నీకు 50 లక్షలు పెనాల్టీ కూడా వస్తాయి. కాబట్టి మనకు తెలియకుండా మన ఫ్రెండ్స్ ఎవరన్నా మార్చే ప్రయత్నం చేసినా అప్పుడప్పుడు ఆ ఇంటర్నేషనల్ నెంబర్ను కూడా మనం చెక్ చేసుకుంటూ అది భద్రంగా ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మొబైల్ వినియోగదానికి ముఖ్యంగా ఉంది. థ్యాంక్ యూ.